సుద్దాల అశోక్ తేజ్ అంటే విప్లవ సినిమాలకు మాత్రమే పాటలు రాసే రచయిత అనే ముద్ర నుంచి నేను సైతం అంటూ జాతీయ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగారు. అంతేకాదు వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండంటూ యువ హృదయాల్ని మెలితిప్పేశారు ఆయన. అసలు ఈ పాట రాసింది సుద్దాల అశోక్ తేజ్ అంటే చాలా మంది నమ్మరు, కానీ ఆయన కళానికి రెండు వైపులా పదునే ఉంటుంది. అయితే కెరీర్ తొలినాళ్ళలో మాత్రం సుద్దాల అశోక్ తేజ ఎక్కువగా విప్లవ సినిమాలకే పాటలు రాశారు. ఆయనలోని ప్రతిభను గుర్తించింది మాత్రం అగ్రనటుడు మోహన్ బాబు అని చెప్పాలి. ఒకరోజు మోహన్ బాబు ఫోన్ చేసి వరుసగా విప్లవ సినిమాలకు మాత్రమే పాటలు రాస్తూ ఉంటే అంతే సంగతులు, కమర్షియల్ సినిమాలకు కూడా రాయి, లేకపోతే సంవత్సరానికి ఒక పాట మాత్రమే రాస్తావు అని అన్నారంట. అప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు, సార్ అవకాశం ఇస్తే రాస్తానండి అంటే తన సినిమాలకు పనిచేయమని పిలిచారు. అప్పటి నుంచి పక్కా కమర్షియల్ సినిమాలకు పాటలు రాయించడమే కాకుండా మోహన్ బాబు కొడుకులు హీరోలు అయ్యేదాకా ప్రతి సినిమాలో తనకు పాట రాసే అవకాశం ఇచ్చారని, తనని తన పాట దీపానికి రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడిన మహానుభావుడు మోహన్ బాబు అని ఒక ఇంటర్వ్యూలో సుద్దాల అశోక్ తేజ గారు చెప్పారు. అలాగే అప్పట్లో జరిగిన ఒక సంఘటన కూడా ఈ సందర్భంగా అశోక్ తేజ గారు చెప్పారు. ఒకసారి మోహన్ బాబు గారి కొత్త సినిమాకు ఒక పాట రాస్తున్నా, అది ఇంకా పూర్తి కాలేదు. నేను బండి మీద ఇంటికి వెళ్తూ జారిపడ్డా, కాలికి దెబ్బ తగిలింది. అప్పటికే నాకు డయాబెటిస్ ఉంది. దీంతో కాలిని 10 రోజుల వరకు కదపకూడదని డాక్టర్ గారు సలహా ఇచ్చారు. ఇదే విషయాన్ని మోహన్ బాబు గారికి ఫోన్ చేసి చెప్తే ఏం పర్లేదు, విశ్రాంతి తీసుకోండి అన్నారు. వెంటనే మేనేజర్ని పిలిచి అశోక్ గారి దగ్గరికి వెళ్లి 25,000 రూపాయలు ఇచ్చిరా అన్నారంట. వెంటనే మేనేజర్ ఆయన పాట ఇంకా ఓకే కాలేదండి అన్నారు. అప్పుడు ఆయన, అయితే ఏంటయ్యా పాట రాయలేదు, ఈ సినిమాకు రాయడు, అక్కడ దెబ్బ తగిలి పడి ఉన్నాడు, మనకు చాలా సినిమాలకు రాశాడు కదా, ఈ సినిమాకు రాకపోతే తర్వాత సినిమాకు రాస్తాడు, అప్పుడు చూద్దాం, ముందు అతన్ని కాపాడుకోవాలి కదా, మన ఆస్థాన రచయిత ఆయన, వెళ్లి ఇచ్చిరా అన్నారంట మోహన్ బాబు. ఇలా మోహన్ బాబు గారు మంచితనాన్ని పంచుకున్నారు సుద్దాల అశోక్ తేజ గారు.